హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో సింపుల్గా నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో షేర్ చేస్తా. నా మార్నింగ్ 8-10 రొటీన్ ఎట్లా ఉంటుందో చూపించేస్తున్నాను. అండ్ లంచ్కి ఏమేమి కుక్ చేశాను, బ్రేక్ఫాస్ట్కి ఏం కుక్ చేశానో కూడా వీడియోలో షేర్ చేస్తా. అండ్ రీసెంట్గా నేను బ్యాంగిల్స్ తీసుకున్నానని షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో వాటి డీటెయిల్స్ అండ్ ఆల్సో నార్సింగ్లో కొంత షాపింగ్ అయితే చేశానండి. శారీస్ అట్లాగే డ్రెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. నార్సింగ్లో బట్టలు వర్తా కాదా కూడా వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉందండి ఇవాళ క్లైమేట్. సో అల్లమంద చెట్టుకు పువ్వులైతే ఫుల్ వచ్చేసాయి. వాల్ అంతా కవర్ అయిపోయింది. చూడటానికి భలే అనిపించి. మీరెప్పుడు డిష్ వాషర్ యూస్ చేస్తారా అంటే టైమ్స్ యూస్ చేయను అండి. ఎప్పుడైనా అంట్లు తక్కువ ఉంది అనుకున్నప్పుడు యూస్ చేయను. మేడే తోముతుంది. సో అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాననమాట. సో మార్నింగ్ 6-8 కొంచెం గార్డెన్ వర్క్స్, అట్లాగే పెట్స్‌కి ఫుడ్ పెట్టడము, పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. సో 8:00కి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో 8-10 మొత్తం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలాగా పెట్టుకుంటానండి. మీరెవరైనా డిష్ వాషర్ రివ్యూ చూడకపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. డిష్ వాషర్ నిజంగా యూజ్ అవుతుందా లేదా కూడా నేను మొత్తం క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్‌తో అయితే చేశాను. అండ్ చాలామంది మీరు రోబో కూడా చెప్పండి అని నన్ను చాలాసార్లు అడిగారు. బట్ నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత వెయిట్ చేసి చెప్దామని నేను వెయిట్ చేశాను. నేను రోబో రివ్యూ కూడా ఇస్తాను. అండ్ రోబో కొనేటప్పుడు ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తానండి. చాలా జెన్యూన్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే టొమాటో కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఆల్రెడీ నేను షార్ట్స్లో అండ్ లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను సేమ్ చట్నీ. సో అదైతే మార్నింగ్ చేస్తున్నాను. ఇది దోశలకి, రైస్కి, ఇడ్లీకి, చపాతీకి అన్నిటికీ కూడా బెస్ట్ కాంబినేషన్. ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 దాకా తీసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అట్లాగే హాఫ్ చిప్ అయితే వేసుకున్నాను. సో బయట కొబ్బరి నీళ్ళు తీద్దామని అనుకునే లోపు ఇంకా గట్టిగా కొట్టేసరికి మొత్తం పడిపోయిందనమాట బయట. అండ్ లోపల పచ్చిమిర్చి ఇంకొంచెం ఫ్రై అయిపోయింది. ఆయిల్‌లో ఫ్రై చేసి పచ్చిమిర్చి పక్కనైతే పెట్టేసుకున్నాను. మీరు టమాటాలు అట్లాగే పచ్చిమిర్చి కలిపి ఫ్రై చేసుకోవచ్చు కానీ నాకు అట్లా నచ్చదు. ముందు పచ్చిమిర్చి ఫ్రై చేసి తీసేసిన తర్వాత అప్పుడు టొమాటోలైతే మనం వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం హైలో పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఏదైనా ఐటెమ్ వేసామనుకోండి, వెల్లుల్లి కానీ, టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, సమ్‌టైమ్స్ ఆయిల్ బయటకు తుల్లి మంటకు అంటుకొని మనకి ఫ్లేమ్ అయితే పెద్దగా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వంట చేసుకోండి చేసుకునేటప్పుడు. అండ్ ఇవాళైతే 2 సార్లు సేమ్ ఇష్యూ వచ్చింది. తర్వాత తాలింపు వేసినప్పుడు కూడా అట్లానే అయింది. అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. కొబ్బరి ఏమి వేపాల్సిన అవసరం లేదు. ఇంకా అది చల్లారేలోపు ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇడ్లీకి నేను కొంచెం ఆర్గానిక్‌ది అయితే తీసుకున్నాను. రవ్వ కొంచెం బాగా బరగ్గా ఉందండి. ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ బట్ ఎంతవరకు ఆర్గానిక్కో నాకు తెలీదు. ఇడ్లీలు అంటుకోకుండా ఉండటానికి నేను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. సో మొత్తం ఇట్లాగా అప్లై చేసేసుకున్న తర్వాత బ్యాటర్ అయితే వేసి చేసుకోవడమే. జనరల్‌గా మనకి ఇడ్లీలు ఒక 4, 5 తిన్నా కూడా కొంచెము వెలితిగా అనిపిస్తది కదా! కానీ ఈ ఇడ్లీలు మాత్రం ఒక 2, 3 తింటే గనక మనకి హెవీగా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఆకలి కూడా కొంచెం తక్కువే వేస్తుందండి. ఈ స్టీమ్ అయిపోయేలోపు ఇంకా పచ్చడి కూడా మిక్సీలో వేసేద్దాం అనుకుంటున్నాను. ఇందాక రుబ్బి పెట్టుకున్నా కదా! ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మిక్సీలో వేసి పచ్చిమిర్చి కొంచెం బాగా నలిగిన తర్వాత అప్పుడు టొమాటోలు, కొబ్బరి వేసుకోవచ్చు. లేదు మీరు అన్నీ ఒకటేసారి వేసుకుంటానన్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. సో నేనైతే అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. బాగా మెత్తగా రుబ్బేస్తున్నానండి. ఇక దంచుకుంటే ఇంకా బావుంటది. బట్ టైం లేకపోతే ఇట్లాగ మిక్సీలో అయితే వేసేసుకోండి. అండ్ దీనికి తాలింపు ఇంకా నార్మల్‌గా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అట్లాగే కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. ఇంగువ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇది సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం మీరైతే ట్రై చేయాల్సిందే. అండ్ వెల్లుల్లి మీరు దంచి వేసుకోండి. అప్పుడు ఫ్లేవరబుల్‌గా ఉంటుంది చట్నీ. అండ్ నెక్స్ట్ నేను 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి
కొరమీను ఉందండి కొంచెము. కొరమీనుతో ఇగురు చేద్దామనుకుంటున్నాను. అండ్ అట్లాగే కొంచెం రొయ్యలు కూడా ఉన్నాయి. సో, రొయ్యలు, ములక్కాయ కలిపి ఇగురు చేద్దామనుకుంటున్నాను. సో, మా హస్బెండ్‌కి చేపలంటే అంత ఇష్టం ఉండదు. సో, తన వరకు రొయ్యలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్న ఉల్లిపాయ, అట్లాగే 2 పచ్చిమిర్చి, ఒక ములక్కాయ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, ఉల్లిపాయ, ములక్కాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొంచెం మగ్గేలోపు నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసి వద్దాం అనుకుంటున్నాను. సో, అది మగ్గేలోపు బ్రేక్‌ఫాస్ట్ తినేసి వచ్చేస్తా. నెక్స్ట్ ఇంకా ములక్కాయలు సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత కొంచెం మగ్గిపోతుంది కదా ఆయిల్‌లో, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మీరు ఫ్రై అయితే చేసుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తే అస్సలు టేస్ట్ ఉండదండి. అండ్ అట్లాగే రొయ్యలు ఉప్పు, పసుపు వేసి ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది మీరు డీప్‌లో పెట్టుకున్నా కూడా 1 మంత్ అయితే వస్తుంది. స్టోరింగ్ అయితే ఈజీ అనమాట రొయ్యలు. సో, రొయ్యలు కూడా పచ్చివాసన పోయాక టొమాటో పేస్ట్ అయితే వేసేసుకున్నాను. సో, నేనైతే ఇక్కడ 2 టొమాటోలయితే తీసుకున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ రావటానికి. సో, మొత్తం అన్నీ బాగా కలిపేసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం 2 నిమిషాలు అటు ఇటు కలిపేసేసి, తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కూరను ఉడకబెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. నేనిక్కడ గరం మసాలా కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. అండ్ కారంలో ధనియాలు, జీలకర్ర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే వేయలేదు. కూర ఉడికేలోపు రసం పెట్టేద్దాం అనుకుంటున్నాను. 2 ఎగురు కర్రీలు కాబట్టి రసం ఉంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా! సో, దీనికోసము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అట్లాగే 2 టొమాటోలు అయితే తీసుకున్నాను. చూసారా? సో, కర్రీ అయితే ఉడికిపోయింది ఇక్కడ. సో, ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. కొత్తిమీర అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే కరివేపాకు వేసేసాను. సో, దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఐరన్‌లో మనం జనరల్‌గా ఏం చేస్తామంటే కర్రీస్ అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి మన్నిక ఎక్కువ వస్తుందండి. తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. సో, మొత్తం కర్రీ డిష్ అవుట్ చేసేసా. నెక్స్ట్ రసం పెట్టేసుకుందామని చెప్పి ఇంకా కొంచెము వాటర్‌లో చింతపండుది నానబెట్టి ఒక 10 మినిట్స్ అట్లా అయింది. సో, మిక్సీలో అయితే వేసేస్తున్నాను. కొంతమంది చేత్తో కూడా పిసుకుతారు కానీ నేనైతే మిక్సీలో వేసేస్తూ ఉంటాను టైం లేకపోతే. సో, ఇట్లా చింతపండు అట్లాగే టొమాటోలు మిక్సీలో వేసేసుకొని దాంట్లో కొంచెం వాటరు, ఉప్పు, కారము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మరగబెట్టేసుకోండి. చారు సింపుల్‌గా అయిపోతుంది. మీరు కొంచెం పిసికి చేత్తో చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అందుకే నేను ఇట్లా అయితే ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటాను. సో, చూసారు కదా! సో, ఈ కన్సిస్టెన్సీ మనం ఒకసారి చూసుకొని పులుపు, ఉప్పు అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఫైనల్లీ ఇంకా రసము అయితే మరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రాంబో చోచోలకి ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను. సో, కెంట్ ఎగ్ బాయిలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. తాలింపు యాజ్ యూజువల్ అండి. మనం దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అట్లాగే కరివేపాకుతో తాలింపు అయితే వేసేస్తున్నాను. సో, తాలింపు కూడా మనం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా! సో, ఖచ్చితంగా మీరు తాలింపు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. నెక్స్ట్ ఇంకా కొరమీను ఉందండి. దాంతో కొంచెం ఎగురైతే చేద్దామనుకుంటున్నా. దానికోసం ఆయిల్‌లో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అట్లాగే పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొంచెం అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. ఎప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అప్పుడే టేస్ట్ బావుంటది. ముఖ్యంగా ఇగురు కర్రీస్‌కి. సో, దీంట్లోనే కారము, అట్లాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ మా కారంలోనే ఉంటది. సో, నేను సెపరేట్‌గా వేయనండి. సో, కారం కూడా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. సో, వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించిన తర్వాత అప్పుడు ముక్కలైతే వేసుకోవాలి. మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కదా చేపలు. అందుకనే మనకి గ్రేవీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మరిగిచ్చిన తర్వాత అప్పుడు పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, పీసెస్ ఏసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికిచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. సో, మనం ఎక్కువ స్పూన్ పెట్టి అటు ఇటు కదపకూడదు. అండ్ అట్లాగే లాస్ట్‌లో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేశాను. కొత్తిమీర లేకపోవడం ఇంక కరివేపాకే యాడ్ చేసేస్తున్నాను అన్నిట్లో. సో, ఫైనల్‌గా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ కట్టేయడమే. సో, ఇవాళ వెరైటీసు రసము, అట్లాగే మార్నింగ్ చేసిన కొబ్బరి టొమాటో పచ్చడి, అట్లాగే రొయ్యలు, ములక్కాయ ఇగురు అండ్ అట్లాగే కొరమీను ఇగురు.
సో, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. సో, ఇవన్నీ నేను 8-10 కంప్లీట్ చేసేసుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నానండి. సో, వీడియో షూటింగ్‌కి టైం పడుతుంది. అట్లాగే ఎడిటింగ్ కూడా టైం పడుతుంది కదా! లక్కీగా అప్పుడే బిగ్ బాస్కెట్ ఆర్డర్ వచ్చింది. ఇంకా కొత్తిమీర అయితే వచ్చేసిందనమాట. సో, కొత్తిమీరతో ఇంకా గార్నిష్ చేసేసాను. ఫైనల్లీ ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసాను. సో, అదే రోజు ఈవినింగ్ బ్యాంగిల్స్ ఆర్డర్ వస్తే అదైతే ఓపెన్ చేశాను. సో, బ్యాంగిల్స్ ఇది నేను కమలం బ్యాంగిల్స్ బై లాస్యా అని చెప్పి తీసుకున్నానండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి. జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ నుంచి నేను చాలా రేర్‌గా తీసుకుంటాను. నాకు 2 టైమ్స్ అట్లాగా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యింది. ఒకసారేమో నేను చెప్పిన కలర్ అయితే పంపించలేదు. అది గూడా కొంచెం ఫేమస్ పేజే అండి. అది చేసి నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయితే అవుతున్నట్టుంది. అండ్ రీసెంట్‌గా ఒక పేజ్ అసలు యూఎస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అది ఇది అన్నారని చెప్పి నేను ఒక శారీ పంపించండి అని చెప్పి చెప్పాననమాట. సో, మీరెక్కడుంటారు అంటే, మేము అక్కడే ఉంటాము. మా అడ్రస్ మాత్రం మణికొండ అని చెప్పారు. సరే జెన్యూన్‌గా అనిపించింది. అండ్ ఆర్డర్స్ కూడా వచ్చేవి అండ్ లెహెంగాస్ అవన్నీ కూడా ఇస్తున్నారనమాట. అయితే అది చూసి ఇంకా ఓకే. వావ్! వచ్చేస్తుందిలే అని చెప్పి నేను అమౌంట్ వేసేసా. అయితే నాకు నచ్చిన కలర్ శారీ అయితే లేదనమాట. సరే అని చెప్పి మీరు వెయిట్ చేయండి వచ్చేస్తుంది అని చెప్పారు. అయితే చాలా జెన్యూన్‌గా అసలు ఆహ్, నేనొక 4, 5 టైమ్స్ మాట్లాడా కూల్‌గా ఆన్సర్ చేశారు. అయితే 1 మంత్ అట్లా దాటిపోయింది. నేను అనుకున్న కలర్ శారీ రాలేదని చెప్పారు. వేరే కలర్ వచ్చింది అది తీసుకోండి అని అన్నారు. లేదు నాకు అది వద్దండి నేను వెయిట్ చేస్తానని చెప్పి సెకండ్ మంత్ నుంచి నో మెసేజెస్, నో కాల్స్ అండ్ మనీ కూడా రిటర్న్ ఇవ్వలేదనమాట. నేను కంటిన్యూస్‌గా మెసేజెస్ పెడుతూనే ఉన్నా. ఫైనల్లీ ఒకరోజు నేను ఇంకా చెప్పాను నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌ని నేను ఇలాగే సైబర్ క్రైమ్ కేస్ కూడా వేస్తానని చెప్పాను. సో, ఫైనల్లీ ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్‌నేమో మళ్ళా ట్యాగ్ చేస్తానేమోనని భయపడ్డారు. అండ్ 1 వీక్ 10 డేస్ తర్వాత పేజ్ చూస్తే అసలు పేజే లేదు. 50,000 ఫాలోవర్స్ ఉన్న పేజ్ అండి అది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ అంటే నాకు చాలా భయము. ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఆర్డర్ చేశాక అంతా జెన్యూన్ అనుకుంటేనే రివ్యూ ఇద్దాం అనుకున్నాను. అంతా బానే జరిగింది. నెక్స్ట్ ఇది ఇంకా నార్సింగ్‌లో షాపింగ్ అండి ఇది. సో, నార్సింగ్‌లో 2 శారీస్ అయితే తీసుకున్నా. 2 కోటా శారీస్. బ్యాంగిల్స్ మనకైతే 12 సెట్స్ 4,000 రూపీస్ అయితే పడిందండి నాకు. వాళ్ళు 6 సెట్స్ అలాగే 8 సెట్స్, 24 సెట్స్ అట్లా కూడా ఇస్తారు. అండ్ అట్లాగే వాయినాలకి ఇవ్వాలన్నప్పుడు గిఫ్టింగ్ పర్పస్‌గా అట్లాంటివి ఇస్తారు. అండ్ జడకి పెట్టుకునే బిళ్ళలు లాంటివి ఇందాక వీడియోలో చూపించాను అప్పుడు చెప్పలా మీకు. సో, అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. సో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడేదో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి శ్రావణ మాసం కదా! సో, ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంగిల్ బాక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ ప్యాకింగ్ కూడా బాగుంది. సో, ఫైనల్‌గా బ్యాంగిల్స్ అయితే సేఫ్‌గా నా దగ్గరకొచ్చేసింది. థాంక్ గాడ్ అనుకున్నా. ఎందుకంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్‌లు చాలా భయమేస్తుందండి. ఈ 2 కోటా శారీస్ చాలా బెస్ట్ ప్రైస్‌కైతే వచ్చిందండి. మీరసలు నమ్మరు ప్రైజెస్ చెప్తే. అండ్ ఒరిజినల్‌గా కూడా శారీస్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఒకటి 750 రేంజ్, ఒకటి 850 రేంజ్ అయితే పడింది. అండ్ నార్సింగ్‌లో 15% ఆఫ్ డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుందండి. జూలై 31 వరకు ఉంది. సో, అందుకనే నేను బిఫోర్‌గా చేస్తున్నా ఈ వీడియో. అండ్ కొన్ని టాప్స్ తీసుకున్నా, కొన్ని 2 పీస్ సెట్స్ అండ్ కొన్ని 3 పీస్ సెట్స్ తీసుకున్నా. కొన్నేమో ఫ్రాక్ మోడల్స్ తీసుకున్నాను. సో, ఇంటి దగ్గర వాడుకోవడానికి ఇదైతే బెటర్‌గా ఉంటుందనిపించింది. సో, ఇదైతే చాలా మందంగా ఉందండి. ఈ లావెండర్ కలర్‌దైతే లాంగ్ ఫ్రాకే. అండ్ ఇక్కడ చూపించేది 2 పీస్ సెట్. సో, ఇది కూడా చాలా ట్రెండీగా అనిపిస్తుంది. నెక్ వీ మోడల్ వచ్చింది. అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఒక 3, 4 అయితే తీసుకున్నా. అండ్ ఇది కొంచెం కాస్ట్ పడింది. ఇది 2600 పడింది. కాకపోతే 15% డిస్కౌంట్ వచ్చింది. అండ్ ఇది 1600-1700 రేంజ్ ఉందండి పింక్‌ది. సో, ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంచుమించుగా 1500 అట్లా పడింది. కాకపోతే ఇది కూడా కోటా ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ కూడా డీటెయిలింగ్ అది వచ్చింది. ఈ బ్లూ కలర్‌ది కూడా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది మొత్తం బాగుంది. ఇదే కొంచెం హైయెస్ట్ ప్రైస్ పడింది తీసుకున్న వాటిల్లో. అండ్ దీంట్లోకైతే తీసుకున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్స్ లాంటివి అన్నీ ప్రిల్స్ వచ్చినాయి కింద. నచ్చింది. అండ్ ఇది 2 పీస్ సెట్. ఇది కూడా బాగుందండి. ట్రెండీగా వీ నెక్ వచ్చింది. అండ్ ఇది కూడా లాంగ్ ఫ్రాకే. అండ్ బ్లాక్‌ది కూడా లాంగ్ ఫ్రాకే. సో, ఇవన్నీ డైలీ వేర్‌కి బాగుంటదని తీసుకున్నా. ఫ్రాక్స్ 800, 900 రేంజ్ ఉన్నాయండి. అట్లాగే ఇక్కడ లాస్ట్‌లో ఇంకొకటి 3 పీస్ సెట్ ఉంది. ఇది కూడా 1300 రేంజ్. ఇదీను అండ్ ఇందాక 2 పీస్ సెట్ అన్నాను కదా! అది కూడా 1300 రేంజ్. నార్సింగ్ కలెక్షన్ చాలా వర్త్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటది. సో, ఎప్పుడు నార్సింగే ప్రిఫర్ చేస్తున్నాను. డైలీ వేర్‌కైనా ఈవెన్ బయటకైనా. చాలా వర్త్ అనిపిస్తాయండి ఇక్కడ బట్టలు మాత్రం. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.